కీర్తనలు చాప్టర్ 33 వర్స్ 4-5. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతియు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము యథార్థమైనది, మహిమ గలది, జీవము గలది, జ్ఞానము గలది. ఆయన చేయునదంతియు న్యాయమైనది. యెహోవా నీతిని న్యాయమును ప్రేమిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. యెహోవా అంట నీతిని న్యాయమును ప్రేమిస్తాడంట. నీతి ఎక్కడ ఉంటే, న్యాయం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడుండి ప్రేమిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. ధర్మం ఎక్కడ ఉంటే, ప్రేమ ఎక్కడ ఉంటే, నీతి ఎక్కడ ఉంటే, న్యాయం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉండి ప్రేమిస్తాడు. ఆయన మనలో ఉండాలంటే ప్రాచీన స్వభావం వదిలి మనము నవీన స్వభావంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అంటే మనలో ఉన్న అవినీతి పోయినప్పుడు, మనలో ఉన్న అన్యాయం పోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనిషి తన ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావంలోకి వచ్చినప్పుడు, ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావంలోకి వచ్చినప్పుడు అంటే తన దుష్టత్వాన్ని, తన దుర్మార్గాన్ని, అవినీతిని, అన్యాయంను వదిలి దేవుని దగ్గర తన అవినీతిని ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర తన అన్యాయాన్ని ఒప్పుకున్నప్పుడు, వాటిని వదిలినప్పుడు దేవుడు వారిని ప్రేమిస్తాడు. నీతిమంతుడిగా జీవించినప్పుడు, న్యాయవంతుడిగా జీవించినప్పుడు దేవుడు వారిని ప్రేమిస్తాడు. నీతి న్యాయం ఎక్కడి నుండి మొదలవుతుందంటే ప్రతి మనిషి నుండి నీతి న్యాయం అనేది మొదలవుతుంది. నీ ఇంటిలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ ఇంటిని దేవుడు ప్రేమిస్తాడు. సంఘంలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తాడు. నీ వ్యాపారంలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ వ్యాపారాన్ని దేవుడు ప్రేమిస్తాడు. దేశంలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ దేశాన్ని దేవుడు ప్రేమిస్తాడు. అంటే మనిషిలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. నీ ఇంటిలో నీతి న్యాయం ఉన్నప్పుడు నీ ఇంటిని దేవుడు ప్రేమిస్తాడు. సంఘంలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తాడు. దేశంలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ దేశాన్ని దేవుడు ప్రేమిస్తాడు. బిజినెస్లో కానీ, నీ వర్క్లో కానీ, నీ వ్యాపారంలో నీతి న్యాయం ఉన్నప్పుడు ఆ వ్యాపారాన్ని దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి మనిషి నీతిని, న్యాయాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీతిగా నడుచుకున్నప్పుడు, న్యాయంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనలోనే ఉంటాడు. ఈ లోకము యెహోవా కృపతో నిండి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకమంతా యెహోవా కృపతో నిండి ఉంది. కాబట్టి మన ప్రవర్తన ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావంలోకి నడుచుకున్నప్పుడు, నీతిమంతులుగా మనం జీవించినప్పుడు, న్యాయస్తులుగా మనం జీవించినప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు.